త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం అన్ని విధాలా సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల నాయకులను కోరారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు మార్పులు చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ దాదాపు పరిష్కరించామన్నారు. ఎపిక్ కార్డుల జనరేషన్కు సంబంధించి జిల్లాకు వచ్చిన కార్డులను ఎలాంటి పెండింగ్ లేకుండా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఏకశిలానగరి ఒంటిమిట్ట కోదండరాముడిని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త లోకంలో రాముడు లేని రాజ్యం, రాముడు లేని గ్రామం ఉండదని, ప్రతి గ్రామంలో శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని సమాజంలోని ప్రజలు జీవించాలన్నారు. జీవితంలో కష్టసుఖాలు సహజమని, కష్టసుఖాలను రెండింటినీ సమానంగా తీసుకుని ముందుకు పోవటమే మానవ జీవితమన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. అనంతరాజుపేట ఉద్యాన యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న ఈవీఎం స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల భద్రత అత్యంత పటిష్టంగా, పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. పీలేరులోని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పీలేరు, మదనపల్లి, పుంగనూరు, కలికిరి కళాశాలలకు చెందిన 139 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏకశిలానగరి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఒంటిమిట్టలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ కోదండరామాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నదానం, తాగునీరు, క్యూలైన్ల ఏర్పాటు వంటి వాటిపై అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 22న స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కళ్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా బలోపేతమవుతుందని జేసీ పర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే దిశగా చైతన్యపరిచేందుకు కలికిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న యువతను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చురుకైన యువత నిర్ణయాలు కొత్త భవిష్యత్తుకు దారి చూపించగలవన్నారు. యువత తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. యువత నిర్లిప్తంగా ఉంటే తదుపరి ఏర్పడే ప్రభుత్వాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు. గుర్రంకొండ మండలంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 10 రోజుల పాటు సాగిన ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి రోజుకొక వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు చేపట్టాలని మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. పోతబోలు, బాబుకాని, ఈశ్వరమ్మ కాలనీలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల ముఖద్వారం వద్ద తప్పనిసరిగా ఆయా పోలింగ్ స్టేషన్ల నెంబర్లు రాయాలన్నారు. దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు నిర్మించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలక బాధ్యత అని మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో సెక్టోరల్ అధికారులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో 259 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటిని 38 సెక్టార్లుగా విభజించామని, ప్రతి సెక్టారుకు ఒక సెక్టోరల్ అధికారి ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రాల సందర్శన, అక్కడ సదుపాయాలను పరిశీలించి సెక్టోరల్ అధికారులు ధృవీకరించాలని సూచించారు. రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రుడి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా వీరభద్రుడి ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి అనంతరం వీరభద్రుడు, భద్రకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కమనీయంగా, అత్యంత రమణీయంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు అధికారి డాక్టర్ శైలజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్కానింగ్ సెంటర్లలోని వివిధ రకాల రికార్డులను పరిశీలించి అక్కడ రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.